హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్టిక్స్ ఛానల్. ఈరోజు మనం ఎలక్ట్రిసిటీ బిల్ టీజీ ఎన్పిడిసిఎల్ నుంచి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో పూర్తి వీడియో చూడండి చివరి వరకు. సో ఈ విధంగా మనం టీజీ ఎన్పిడిసిఎల్ గూగుల్లో టైప్ చేసి మనం సెర్చ్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. నో యువర్ ఎల్టీ బిల్ అండ్ నో యువర్ ఎస్టీ బిల్ అనేది చూపిస్తుంది. ఎలక్ట్రిసిటీ బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక పేజ్లో చూపిస్తుంది అనమాట. నో యువర్ బిల్ అని చూపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు ఎల్టీ బిల్ ఉంటుంది అండ్ ఎస్టీ బిల్ ఉంటుంది. ఎస్టీ బిల్ అనేది 3 ఫేజ్ సప్లై అనేది మీ ఇంటికి ఉంటే ఎస్టీ బిల్‌లో చూడొచ్చు అనమాట. సో మనకు నార్మల్‌గా సింగిల్ ఫేజ్ ఇలా ఉంటాయి కాబట్టి సో ఎల్టీ బిల్ అనేది మనం క్లిక్ చేసుకోవాలి. నో యువర్ ఎల్టీ బిల్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో ఒకవేళ మనకు బిల్ రిసిప్ట్ పోయింది అనుకుంటే ఈ విధంగా మనం ఈజీగా ఆన్‌లైన్‌లో బిల్‌ని చూసుకునేటువంటి విధానం అనమాట. సో నో యువర్ ఎల్టీ బిల్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు చాలా సార్లు ఎర్రర్ కూడా వస్తది. సో ఎర్రర్ వచ్చిందని మీరు కంగారు పడకండి. మళ్ళొకసారి ట్రై చేయండి. ఈ యొక్క స ఏంటంటే చాలా సర్వర్ ఇష్యూస్ ఉన్నాయి మనం సెర్చ్ చేస్తున్నప్పుడు. బట్ మళ్ళీ ఒకసారి తిరిగి వెనక్కెళ్ళి మళ్ళీ ట్రై చేయండి. తప్పకుండా ఈ విధంగా నో యువర్ ఎల్టీ బిల్ అనేది చూపిస్తుంది. ఎంటర్ యూనిక్ సర్వీస్ నెంబర్ అని చూపిస్తుంది. యూనిక్ సర్వీస్ నెంబర్ అనేది మన ప్రీవియస్ బిల్ మీద ఎలక్ట్రిసిటీ బిల్ మీద ఉంటది. సో యూఎస్‌సి నెంబర్‌ని మనం ఇక్కడ మళ్ళొకసారి టైప్ చేయాలన్నమాట. సో రీసెంట్‌గా ఉన్నటువంటి బిల్ మనకు చూపిస్తది ఎవ్రీ టైమ్. సో ఈ మంత్‌లో ఉన్నటువంటి బిల్ ఏదైతే ఉందో అది చూపిస్తదనమాట. యూఎస్‌సి నెంబర్ టైప్ చేసి గెట్ బిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ ఒక పేజ్ ఓపెన్ అవుతది. సో ఈ బిల్లు చాలా సార్లు మనకు ప్రింట్ అనేది దాని మీద పోతదనమాట. ఒక 5 డేస్, 10 డేస్‌లో ప్రింట్ కూడా కనిపించదు. సో అటువంటి టైంలో ఏంటంటే ఆన్‌లైన్ బిల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. దీన్ని చాలా సార్లు మనకు అడ్రెస్ ప్రూఫ్ కింద మనం అడుగుతా ఉంటారు. సో ఎలక్ట్రిసిటీ బిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఇలా ఎలక్ట్రిసిటీ బిల్‌ని డౌన్లోడ్ చేసుకుంటున్నాం. సో ఈ విధంగా మనకు నెక్స్ట్ పేజ్‌లో ఎలక్ట్రిసిటీ బిల్ చూపిస్తది. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాం. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేయొచ్చు అండ్ ప్రింట్ మీద క్లిక్ చేసి ఈ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్‌ని తీసుకోవచ్చనమాట. సో ఈ విధంగా పూర్తిగా ఈ వీడియో చివరి వరకు చూసినందుకు అండ్ థాంక్స్. అండ్ ఇంకెవరికన్నా మీ ఫ్రెండ్స్‌కి కావాలనుకుంటే షేర్ చేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా యూఎస్‌సి నెంబర్ చూస్తున్నారు కదా! ఇలా 164 ఇలా ఉంది కదా! ఇలా యూఎస్‌సి నెంబర్, ఎస్‌సి నెంబర్ అనేది బిల్ మీద ఉంటదనమాట. సో దీన్ని మీరు సేవ్ చేసుకోవచ్చు అండ్ ప్రింట్ తీసుకోవచ్చు. సో ఫ్యూచర్ ఏదైనా అవసరం కోసం యూజ్ చేయొచ్చనమాట. సో ఈ విధంగా నో యువర్ ఎలక్ట్రిసిటీ బిల్ అని మనం గూగుల్‌లో టైప్ చేసి, గూగుల్ క్రోమ్‌లో టైప్ చేసి టీజీ ఎన్పిడిసిఎల్ అని మనం సెర్చ్ చేయాలి. సో ఈ విధంగా వస్తుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.